అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా ఏపీ ప్రభుత్వం తాజా సంచలన ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. సో, ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగుల విభజనపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విభజన, బదిలీలు మరియు పదోన్నతులకు సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. విభజన ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు వీలుగా రాష్ట్రంలో 6 జోన్లు, 2 మల్టీ జోన్లను ఏర్పాటు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులైతే జారీ చేసింది. ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్ 2025 నూతన రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. గతంలో ఉన్న పాత వ్యవస్థ స్థానంలో నూతనంగా ఏర్పాటైన 26 జిల్లాలకు అనుగుణంగా ఈ సరికొత్త జోనల్ వర్గీకరణ రూపుదిద్దుకుంది. దీని ప్రకారంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో జిల్లా క్యాడర్, జోనల్, మల్టీ జోనల్ మరియు రాష్ట్ర స్థాయి పోస్టులను స్పష్టంగా విభజించారు. ఈ సంస్కరణల వల్ల ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ మరింత పారదర్శకంగా సాగడమే కాకుండా భవిష్యత్ నియామకాలకు పటిష్టమైన పునాది పడనుంది. ఉద్యోగ బదిలీలు, పదోన్నతులపై ప్రభావం, సమూల మార్పులు. కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ జోనల్ వ్యవస్థ వల్ల ఉద్యోగుల స్థానికత, సీనియారిటీ, బదిలీలు మరియు ప్రమోషన్ ప్రక్రియలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కొత్తగా వర్గీకరించిన 6 జోన్ల పరిధిలో స్థానిక ఉద్యోగులకు గరిష్ట ప్రాధాన్యత దక్కేలా నియమ నిబంధనలను రూపొందించారు. దీని ద్వారా గతంలో ఎదురైన న్యాయపరమైన వివాదాలకు తావు లేకుండా పక్కాగా ఉద్యోగుల కేటాయింపులు సాగనున్నాయి. ఈ నూతన ఉత్తర్వుల ప్రకారంగా ఆయా శాఖలలోని ఖాళీలను గుర్తించి తదనుగుణంగా పదోన్నతుల ప్రక్రియను కూడా ప్రభుత్వం వేగవంతం చేయనుంది. అంతేకాకుండా భవిష్యత్తులో చేపట్టబోయే సరికొత్త ఉద్యోగ నియామకాలకు ఈ నూతన క్యాడర్ విభజన దిక్సూచిగా మారనుంది.